వైసీపీని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నారు. సో ఆయన్ని చేస్తున్నారు కాబట్టి అసలు ఓటమికి గల రీజన్ ఏమన్నా మీకు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా చెప్పగలరా? ఓటమికి గల రీజన్స్ అంటే చాలా, అంటే ఒక 3-4 పాయింట్స్ ఉండొచ్చండి. ఒకటి, అంతకుముందు 19 ఎలక్షన్లో కూడా ఇలాగనే చంద్రబాబు నాయుడు గారికి అయింది. ఏదైనా సరే ఓటమికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. గెలిస్తే మంచి కూడా తప్పు అవుతుంది. అదే మంచి చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గెలిచారనుకోండి, చెప్పడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అలాగే ఓడిపోతే చెప్పడానికి చాలా రీజన్స్ ఉంటాయి. గెలుపు ఓటమి మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే, ఇప్పుడైనా సరే మనం అన్నీ, ఇప్పుడు సర్వేలన్నీ కూడా అటు వచ్చినాయి, రైట్? ఒక్కళ్ళు కూడా ఇటు ఇవ్వలే, తక్కువ ఇచ్చింది, వేలతో లెక్క పెట్టుకునే దాంతో ఎక్కువ మంది అన్నారు. సో ఇప్పుడు ఎన్ని మనం ఆలోచించుకొని ఎన్ని క్యాల్కులేట్ చేసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నమ్మకూడదు. ఇది ఈ సర్వేలు ఇచ్చేవాళ్ళని కొట్టాలి ఫస్ట్. అంటే ఎందుకంటే వాళ్ళకి అవ్వాలి, న్యూస్ పెరగాలి, ఎవరు వాళ్ళు బ్రతకాలి. సో దట్ నిజంగా అంటే ఇక్కడ కరెక్ట్గా తెలివైన వాడు ఓన్లీ ఓటరేనండి. వాడు మెంటల్గా ఫిక్స్ అవుతాడు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో 1 year నుంచే 6 months నుంచే వాడికి తెలుసు ఎవరికి ఓటేయాలి, మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అది మనము డబ్బులు ఖర్చు పెడతాము, తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, వేసేవాడే వేస్తాడు, వేయనోడే వేస్తాడు. ఇప్పుడు అలాగనుకుంటే జగన్ గారు మరి అన్ని డబ్బులు ఇచ్చారు, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, మరి ఏమైపోయారు వాళ్ళందరూ? సో దే వాంట్ సంథింగ్. వాళ్ళు ముందు మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఎన్ని కోట్లు వాళ్ళ మీద స్పెండ్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం. అంతే కదా, ఈ ఎలక్షన్ అదే కదా మనకు అనిపించింది. సో ఇంకోటి నిజంగా ఆయన గుర్తుపెట్టుకుని చేయాల్సింది, మరి అంతకుముందు కోవిడ్ అన్నిట్లుగానే ఇండియా బెస్ట్ ఏపీలో, అవునా? ఇది యాక్సెప్ట్ చేస్తారు, చేయాలి మనం, ఎందుకంటే మనం చూసాం కాబట్టి, ఇక్కడ ఉన్నాము అక్కడే ఉన్నాం కాబట్టి. అయితే వీళ్ళు అక్కడ చేసింది ఏంటంటే కొన్ని మిస్టేక్స్. జనాల్లోకి వెళ్ళాలండి, ఏ లీడర్ అయినా జనాల్లో తిరగాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎవరో చెప్తే మనం వెళ్ళకూడదు. ఇప్పుడు నా ఊరు ఉంది, నా ఊర్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, నేను యాజ్ ఒక పొజిషన్లో ఉన్నాను, యాజ్ ఎ ప్రెసిడెంట్ పొజిషన్ అనుకోండి. నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మీరు అక్కడ నుంచి ఇది ఉంది శ్రీ, ఇలా ఉంది, అలా ఉందంటే నేను మీదే నమ్ముతాను తప్ప అక్కడ లైవ్లో ఏందో నాకు తెలీదు. బట్ నేను వెళ్ళి చూస్తే ఓకే ఈమె చెప్పింది ఉంది, కానీ నేను చూసింది వేరు ఉంటుంది. సమ్టైమ్స్ మీ నోట్లోంచి వచ్చే మాటకి ఇంకో మాట పెరుగుద్దు, లేదా మాట తరగొచ్చు. మనం చూసేది ఏది ఉందో అది కరెక్ట్ ఉంటుంది. సో ఏ లీడర్ అయినా ఫస్ట్ జనాలకి అందుబాటులో ఉండాలి, యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ ఎవరైతే ఏ లీడర్ అయితే ఇస్తారో వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. సో మనము ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు దాన్ని చేసేసిన తర్వాత మళ్ళీ అది వచ్చేస్తుంది, లాస్ట్ 2 years మనం కష్టపడితే అయిపోద్ది అంటే అవదు. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ డే నుంచి మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు వాటర్ చాలా తెలివిగా ఉంటాడు, అది ఇంపార్టెంట్. సో ఆ మూమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ జగన్ ఓటమికి. ఓకే, అంటే నాకు ఇంకా ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. సడన్గా ఎందుకు, అంటే ఎలక్షన్ ఇంకా 4 months ఉందనగా సడన్గా మీ టీడీపీలోకి వచ్చారు, ఎందుకు అసలు? అంటే నాకు అప్పుడు వీళ్ళు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని పిలిచారండి, దే ప్రామిస్ మీ. సో దట్ అందుకని వెళ్ళాను. నిజం చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే నేను వెళ్ళాను, అంతే తప్ప పార్టీ మారాలనే లేకపోతే ఇంకో ఉద్దేశం నాకు లేదు. సో సరే ఎవరికైనా సరే ఎక్కడికి వెళ్ళా మనం సేవ చేయాలి, ఏ పార్టీ అయితే ఏంటి, మనం మంచి పని చేయడానికి ఏ పార్టీ అయితే ఏముంది, అంతే కదా. సో దట్ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళిన తర్వాత లాస్ట్ నామినేషన్ వేసేంతవరకు మంచి హడావిడి మందే ఉండే, అంటే ఇస్తారు అది అని కలవడం. అప్పుడు అంతకుముందు రోజు కూడా బాబు గారు రావడం మా ఏరియాకి, ఇదంతా జరిగింది. సడన్గా మళ్ళీ ఎవరినైతే ముందు నుంచి అనుకున్నారో ఆయన్ని అనౌన్స్ చేశారు. బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే మనము వెళ్ళంగానే ఇప్పుడు ఆయన కొత్త, ఎందుకు ఇప్పుడు నేను చేసిన నేను కూడా జనాలకు అక్కడికి బాగా తెలుసు ఆనెస్ట్లీ. సో దట్ నేనేమనుకున్నా అంటే మనకి ఎంత వస్తే అంతే తీసుకోవాలి. బట్ మనం ఏదున్నా ఇప్పుడు పదవి ఉంటే, ఎందుకు పదవి ఉంటే సోషల్ వర్క్ ఇంకెక్కువ జనాలకి ఇంకెక్కువ వర్క్ చేయొచ్చు అండి. పదవి ఉంటే, పదవి లేకపోయినా కూడా మనం చేయొచ్చు. మనకున్న అందుబాటులో మనకి ఏది దొరుకుతుందో దాని ప్రకారంగా నేను లాస్ట్ 10 years నుంచి నేను చేస్తున్నాను, ఇప్పుడు నేను చేస్తాను, అలాగే మనం వదిలేయం. సో దట్ అది దానికోసం నేను వెళ్ళాను. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్, యాక్ట్రెస్, మళ్ళీ ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్, ఏంటి ఇన్స్పిరేషన్ అసలు? నాకు ఫస్ట్ నుంచి ఉన్నాను నేను, ఇది రాకముందు నుంచి కాలేజ్ టైం నుంచి అని చెప్పాను కదా. ఇన్స్పిరేషన్ ఏది అంటే లీడర్షిప్ ఇష్టమా, ఊర్లో జనాలకి ఏదో చేయాలి. ఇప్పుడు నా ఊరు ఉంది, నాకు ఏది అవసరం నాకు ఫోన్ చేస్తారండి. నా ఊర్లో నాకు ఏది మెడికల్ అవ్వచ్చు, లేదంటే పిల్లలు స్కూల్ దాని మీద అవ్వచ్చు, ఎనీ పర్పస్. నేను అలాగే నేను ఇప్పుడు కోవిడ్లో కూడా ఒక 3 times తిరుగుంటాను నేను హాస్పిటల్స్కి. ఇక్కడ నుంచి లాక్డౌన్లో ఒక 3 to, ఎందుకంటే
నేను ఐ హ్యావ్ లైవ్ ఉన్నాయి నా దగ్గర. ఒక 2 ప్రాణాలు నేను కాపాడి నేను వెరీ హ్యాపీగా ఫీల్ అవుతా ఆ విషయంలో. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎవరు ముట్టుకోలేదు అమ్మాయిని. నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్. అప్పుడు నందిగం సురేష్ ఎంపీ చాలా హెల్ప్ చేశారు ఆయన. ఎందుకంటే ఎవరు అమ్మాయిని రానివ్వాల దగ్గరికి. షీఈ్ ప్రెగ్నెంట్ 9 మంత్స్ ప్రెగ్నెంట్. అమ్మాయికి కోవిడ్ అటాక్ అయిందని, అమ్మాయి చనిపోతుందని ఎవరు అమ్మాయిని తాకలేదు. కాకినాడ హాస్పిటల్ అవ్వచ్చు, ఏలూరు హాస్పిటల్ అవ్వచ్చు, ఎవరు అమ్మాయిని ముట్టుకోకపోతే, సీత అమ్మాయి పేరు, అయితే ముట్టుకోకపోతే నేను మాట్లాడి నేను వెళ్ళి అమ్మాయి దగ్గర 3 సార్లు తిరిగా. నాతో పాటు నా ఫ్రెండ్ ఉంది హెయిర్ స్టైలిస్ట్ రాణి, అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. పక్కా కోవిడ్ జనాలు ముట్టుకుంటూ చచ్చిపోయే టైం అది. నేను తిరిగాను, కోవిడ్లో నేను తిరిగాను. నాకు ఏం లేదండి. మనకి భగవంతుడు మనం మంచి చేస్తున్నాం, మళ్ళీ ఎందుకు పిచ్చి అన్నీ మనకు పడతాయి అంటే. కోవిడ్ నాకు రాలేదు చెప్తున్నాను నేను. నాకు మా ఫాదరు నువ్వు తిరుగుతూ ఉన్నావు నీకు వస్తుందేమో అది ఇదని మా ఫాదర్ భయపడుతూ ఉండే. నాకు చెప్పేవాడు మా నాన్న. చెప్పినప్పుడు నేను ఇదాన్ని నాకు కోవిడ్ ఇస్తే చచ్చిపోతుంది, నేనైతే చచ్చిపోను అనేదాన్ని. అంటే విల్ పవర్ విల్ బి స్ట్రాంగ్ ఉండాలి. నేనైతే దాన్ని నమ్ముతాను. నేను ఈ మరణం కూడా కోవిడ్లో అప్పటికి ఇంకా తగ్గలేదు. షూట్ అంతా అప్పుడు అయిందా? కోవిడ్కి ఇంకా తగ్గలేదు మనకి, ఇంకా అదంతా ఇవ్వలేదు. మాస్కులు పెట్టి చేసే టైంలోనే చేసాం మేము. ఓకే, మేమేం భయపడలే. మాకు ఎవ్వరికి సెట్లో కోవిడ్ రాలే. సూపర్. మా నాన్న నేను ఇంతకుముందు ఒక సినిమాలో సాంగ్ చేయడానికి వచ్చినప్పుడు మా ఫాదర్ వచ్చారు. మా ఫాదర్ నెక్స్ట్ డే కోవిడ్ వచ్చింది. ఆయన చాలా సఫర్ అయ్యారు. ఆయన మళ్ళీ డాక్టర్. అంటే ఆయన బాగా సఫర్ అయ్యారు. నాకు భయం వేసింది, అయ్యో అనవసరంగా వచ్చారేమో అనిపించింది నాకు. ఎందుకంటే భయపడితే ముందు భయం అనేది మనం దేన్నైనా సరే, ఒక జబ్బు అయినా ఇంకోటైనా భయం అనేది మన మైండ్లో వచ్చిందని అనుకోండి, దానికి వెల్కమ్ చెప్తున్నట్టు మనం. ఇప్పుడు మీకు షుగర్ లేదనుకోండి, అమ్మో నాకు షుగర్ వచ్చేస్తుందేమో, ఇప్పుడు షుగర్ ఉంటుందేమో అనుకుంటే దానికి వెల్కమ్ చెప్పేసాం ఆల్రెడీ మనం. అంటే అది ఎప్పుడు వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి. నాకు ఎందుకు వస్తుంది అనుకోండి, మీకు ఎప్పటికీ రాదు. అది ఏదైనా సరే. అంటే లైఫ్లో నేను నా ఇంట్లో లైక్ మా కిడ్స్ పిల్లలందరికీ కూడా నేను అదే చెప్తా, అసలు భయం అనేది దగ్గర రాను. అది ఏదైనా కానీ ఫేస్ చేయండి, దానివల్ల సగం చచ్చిపోవద్దు.